హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగినాక బిర్యానీ మసాలా వేసుకోవాలి. పట్టా, సాజీరా, లవంగాలు, ఇలాచీలు, బగారాకు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి, 1 స్పూన్. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కిలో బగార్ రైస్ చేస్తున్నాం. అందుకని కిలో దానికి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. నీళ్ళు మరిగాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న కిలో రైస్ని వాటర్ వంపేసి అవి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అలా మొత్తం వేసుకోవాలి. అలా మొత్తం వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత బిర్యానీ రైస్ రెడీ. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. అది నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు దమ్కేయాలి. ఇలా పొడి పొడిగా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీలకైనా, పెరుగు చట్నీలకైనా చాలా బాగుంటుంది. మీరు ఇట్లా ట్రై చేయండి.